దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందులు ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచించాలన్నారు. కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాకర్స్ తో ముచ్చరించారు. పట్టణంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు వాకర్స్. వాటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య పెరుగుతున్న ఆ సందర్భంలో వాటన్నింటినీ అధిగమించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలన్నారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇక్కడ ఉండబడేటువంటి మంచి చెడు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి చూద్దామని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి 2009-14 మధ్యలో వేసినటువంటి ట్రాక్, దాని తదుపరి ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప ఇంకా జరిగింది ఏమీ లేదు. తప్పకుండా ఈ రోజు వాళ్ళన్ని కొన్ని సమస్యలు తీసుకొచ్చినారు. ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు. ట్రాక్ ను మళ్లీ చేయాల్సి ఉంది. దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది. తర్వాత వామకు కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు. అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని సందర్భంగా వాకర్స్ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మొహబ్బత్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నింటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ కోరుతున్నారు. ఈ కాలేజీ నేను 87 అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యతలు ఉండే పరిస్థితి ఉంది. తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి, మీరు శరీరాన్ని కాపాడడానికి వ్యాయామం చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని